బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సభలు మొదలు కానున్నాయి. గులాబీ దళపతి కేసీఆర్ ఫామ్ హౌస్ ను వీడి హైదరాబాద్ కు రాక ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కృష్ణా జలాల్లో ఏపీ కుట్రలను నిరసిస్తూ పాలమూరులో సభ నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఇక ఈ నెల 28న పాలమూరులో సభ నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ ఉండగా ఆదివారం నిర్వహించే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. గత కొద్ది రోజులుగా నీటి అంశాలపై కుట్రలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు పాలమూరు, నల్గొండలో సభలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వంపై విమర్శల దాడికి రెడీ అవుతుంది. నీటి అంశంలో మొదటి నుండి అప్రమత్తంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలో ఎప్పటికప్పుడు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో పాటు బనకచెర్ల ప్రాజెక్టును రద్దు చేయించారు. ఇప్పుడు కృష్ణా జలాల్లో శాశ్వతంగా నష్టం జరిగే పనులు జరుగుతున్నాయంటూ భారీ సభల ద్వారా ఉద్యమం చేయాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్ పైన అందిస్తారు. భవిత, వెనెల గత కొంతకాలంగా కొంత రాజకీయ వ్యవహారాల్లో యాక్టివ్ గా లేని కేసీఆర్ మరొకసారి యాక్టివ్ అయ్యేందుకు గాను తన యొక్క ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే గత కొంతకాలంగా ఏదైతే సిల్వర్ జూబ్లీ వేడుకల తర్వాత ఏప్రిల్ 27న బహిరంగ సభ నిర్వహించారు వరంగల్ వేదికగా. అప్పుడు ఆ సభలో మాట్లాడిన తర్వాత ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ఇక్కడ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడ కూడా ఈ రాజకీయ తాజా పరిణామాలపై స్పందించే పరిస్థితి లేదు. అయితే దాదాపుగా 8 నుంచి 9 నెలల కాలం తర్వాత మరొకసారి ప్రజల్లోకి వచ్చేందుకు కేసీఆర్ సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్ వేదికగా మరొక అయితే బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించినారు. ముఖ్యంగా గత కొంత కాలంగా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం సంబంధించి, ఏపీ జల దోపిడీకి సంబంధించి కావచ్చు, కృష్ణా జలాల వాటా పంపకాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టులు ఏవైతే అంటే ఎక్కడికక్కడ నిలిపివేసినటువంటి పరిస్థితి కావచ్చు, కాళేశ్వరం సంబంధించినటువంటి మేడిగడ్డ సుందీల బరాజులకు సంబంధించి రిపేర్ అంశాలు కావచ్చు, ఇట్లా వివిధ అంశాలకు సంబంధించి ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రశ్నించేందుకు ఇప్పటికే మరొకసారి ఉద్యమాన్ని చేయాలని చెప్పేసి ఇప్పటికే డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి పాలమూరు గడ్డ నుంచి కొంత సెంటిమెంట్ గా భావిస్తున్నటువంటి నేపథ్యంలో పాలమూరు గడ్డ నుంచే నీళ్ల దోపిడీకి సంబంధించి ఒక ఉద్యమం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మరొక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈ నెల చివరికి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగే సమావేశంలో మాత్రం ఎక్కడ ఉద్యమం ప్రారంభించబోతున్నారు, ఎక్కడ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఇప్పటికి మనకున్నటువంటి సమాచారం పాలమూరు నుంచి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తే నల్గొండ జిల్లా నుంచి కూడా మరొక బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. అయితే వీటిలో భాగంగానే ఎక్కడ ఏ రోజు సభలు నిర్వహించే అవకాశం ఉంది, ఎక్కడి నుంచి ఉద్యమం ప్రారంభించనున్నారు, దేనిపైన ఉద్యమం ప్రారంభిస్తారు, ఎక్కడ ఉద్యమం ప్రకటిస్తారనే అంశాలకు మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే మొత్తంగా ఈ నదీ జలాల దోపిడీకి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పైన ఒక చర్చ అయితే, మిగతా ఇతరత్ర అంశాలకు సంబంధించి తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. గత కొంతకాలంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా ఓటమి చవి చూసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే తాజాగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కొంత బీఆర్ఎస్ క్యాడర్ కి బూస్ట్ ఇచ్చినట్టుగా అయింది. అయితే ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలనే మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వచ్చేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, క్యాడర్ కి మరింత బూస్టింగ్ ఇచ్చే విధంగా కేసీఆర్ కొంచెం వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా వాటిపైన ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటికీ క్యాడర్ కి చెప్పే నేపథ్యం కనబడుతుంది. అంతేకాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కావచ్చు, సెట్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది కావచ్చు. ఖచ్చితంగా 2 ఏళ్ల సమయం ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేసీఆర్ గత మీటింగ్లలో కావచ్చు, గత ప్రెస్ మీట్లలో కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ అంశాలపైన కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఖచ్చితంగా వాళ్ళపైన ఉద్యమించాలని చెప్పేసి కూడా ఇప్పటికే క్యాడర్ కు చెప్పేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, గత కొంతకాలంగా కేసీఆర్ సైలెంట్ గా ఉండడం వెనకాల ఉన్నటువంటి వ్యూహం కూడా ఇదేనా అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే జలదోపిడీ అంశమో, తాజా రాజకీయ పరిణామాలు ఇవన్నీ ఒకెత్తి అయితే, ఏదైతే కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఎక్కడ కూడా కవిత అంటే జిల్లాల పర్యటనలు చేస్తుంది, జనంబాట కార్యక్రమంతో ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇటు బీఆర్ఎస్ నాయకులను విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా కవితకు సంబంధించిన అంశాన్ని కేసీఆర్ ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గానీ చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. అయితే
ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో కవిత పైన కూడా కొంత అంటే ప్రతి ఒక్కరు అడిగి ప్రశ్నించే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కవిత పైన కూడా ఏం మాట్లాడతారా అని చెప్పేసి అందరూ ఒక ఉత్కంఠతో ఎదురు చూసినట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. చూడాలి, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ భవన్ కి కేసీఆర్ చేరుకుంటారు. ఇప్పటికే ఇటు హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మహబూబ్ నగర్ సంబంధించినటువంటి జిల్లాలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన, అంటే నీటి వాటాలకు సంబంధించి జరుగుతున్న అన్యాయం పైన ఇప్పటికే 3 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో గత 3 రోజులుగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే నిన్న ఫామ్ హౌస్ నుంచి నిన్న సాయంత్రం ప్రాంతంలో నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఈ రోజు డైరెక్ట్ గా నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్ కి 2 గంటల ప్రాంతంలో కేసీఆర్ చేరుకుంటారు. ఆ తర్వాత సమావేశం నిర్వహిస్తారు. దాదాపు 1 గంట 2 గంటల తర్వాత సమావేశంలో అంటే పూర్తి స్థాయిలో వివిధ అంశాలపైన చర్చించిన తర్వాత ఖచ్చితంగా క్యాడర్ కు దిశానిర్దేశం చేసి కొంత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.